జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ తలపెట్టిన మహాపాదయాత్రలో రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి కూడా పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఈ వెంగళరావు నగర్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా రవిచారిని అడిగి తెలుసు బీజేపీ పార్టీ నుంచి కూడా గతంలో పోటీ చేసిన అభ్యర్థికి ఎప్పుడు టికెట్ ఇచ్చారు. అయితే మీరు ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా ఉంటుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ఈరోజు మేము పాదయాత్ర చేస్తాం. వెంగళరావు నగర్ మొత్తం కూడా ముషిరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ అనగానే స్వాగతించి లోపల కూర్చోబెడుతున్నారు. అదే వేరే పార్టీలో వస్తే ఈరోజు మొత్తం కూడా నిలదీస్తున్నారు. అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు అడుగుతున్నారు, ఈరోజు కాంగ్రెస్ మేము రానియము. ఈరోజు బీఆర్ఎస్ చూస్తే లాస్ట్ టైం గతంలో కూడా మొత్తం కూడా కుంభకోణాలు తప్ప ఏవి కూడా లేవు. ఈరోజు కాంగ్రెస్ మాత్రం ఏదో డెవలప్ చేసినాము, 10 కోట్లు 20 కోట్లు మేము డెవలప్ చేసినాము. ఈరోజు మీరే ఎదురు చూడండి, ఇలా ఎట్లా మన రోడ్లపైన నీళ్ళు అడవి నిలుస్తున్నాయి, గుంటలు పడిపోయిన రోడ్లు కనబడుతున్నాయి. మేము పాదయాత్ర చేస్తుంటే అదే అంటున్నారు, భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈరోజు డెవలప్ అవుతుంది, ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యే ఉన్న మాగంటి గోపీనాథ్ కూడా ఏం డెవలప్ చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. దీంతో అంటే బీజేపీ ఫెచ్చింగ్ అనుకోవచ్చా? ఈరోజు గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గురించి అయితే మనకు తెలిసిందే. ఎక్కువ మట్టుకు ఏదైతే డ్రగ్స్ అయితే యువతకు మొత్తం కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి తీసుకొచ్చిన పరిస్థితి వాళ్ళే చెప్తున్నారు. మనం చెప్పినదే కాదు, అక్కడికి వెళ్తే ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉండే మాగంటి గోపీనాథ్ గారు ఏది చేసినది లేదు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ధమ్కిలు ఇవ్వడము ఇప్పుడు చూస్తున్నాం. 100 మందిని కూడా బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు బ్యాండ్ ఓవర్ని? ఏదైనా మళ్ళీ ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతాయా, ఓట్ల కాడ ఏమైనా లొల్లిలు ఏమైనా అవుతాయా అని చెప్పేసి ఈరోజు బ్యాండ్ ఓవర్ చేయడం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏముందంటే భారతీయ జనతా పార్టీ సులువుగా మరి జూబ్లీహిల్స్లో జెండా ఎగరవేయడం మాత్రం ఖాయం. గతంలో కూడా దీపక్ రెడ్డి గారు కొంచెం మెజార్టీతో పోవడం జరిగింది. ఈసారి మాత్రం 100కు 101% భారతీయ జనతా పార్టీ జెండా వస్తుందని. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ కూడా కుటుంబాల ఆరోపణలు అనేది ఉండదు. ఎందుకంటే ఎవరో చెప్పిందే వినాలి, కానీ ఎవరైతే చెప్పినో మాకు ముంగట రమ్మనండి ఎవరు కూడా లేదు. అందరూ కూడా కుటుంబ సభ్యులు ఏదో కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లోకల్ స్థానికులు ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నారు. దీపక్ రెడ్డి అన్ననే గెలుస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. ఇప్పుడు నవీన్ యాదవ్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయని కూడా చెప్తారు. అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ ఇంకో పార్టీతోటి ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని నిలబడుతుంది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఎంఐఎం విషయం మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా కానీ అన్ని అరాచకాల మాటలు మాట్లాడుతుంటారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల మీద చెడ్డ మాటలు మాట్లాడము, అదేవిధంగా మన దేవుళ్ళని అందరూ కూడా కించపరిచినట్టు మాట్లాడడం మనం ముందు చూసినాము. ఆ విధంగానే ఈరోజు హిందూ ఓట్లు ఎవరైతే ఉన్నారో అవందరూ కూడా ఆలోచన చేసి ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది. గతంలో మరి బీఆర్ఎస్తో పాటు ఉండి దాన్ని బొందబెట్టింది. ఈరోజు కాంగ్రెస్తో పాటు మళ్ళీ ఎంఐఎం వచ్చి ఈరోజు కూడా కాంగ్రెస్ని బొందబెడతా అని చెప్పి తెలియదు. అయితే ఇప్పుడు బీజేపీ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా బీజేపీకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. దీపక్ రెడ్డి ని గెలిపిస్తామని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా చెప్తున్నారని రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి చెప్తున్నారు. మొత్తానికి అంటే మహాపాదయాత్రలో అన్ని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీగా అందరూ పాల్గొని మహాపాదయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డికి విజయానికి కూడా మేము కృషి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, వెంగళరావు నగర్, హైదరాబాద్.